ఛానల్ కి తిరిగి స్వాగతం. ఆ లైక్ బటన్ నొక్కి కామెంట్ చెయ్యడం రిప్లై కోసం కాదు, ప్రెజెన్స్ చూపించడానికి. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. తాజా అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఇప్పుడే చేయండి. Hello guys, welcome back to Hemant Tech. Today we are going to discuss about a very important topic, Python, from first year degree second semester. Don't miss it, watch till end. Stop searching everywhere. I have picked every single 4 mark question from first unit and smashed them into this one video. Pure content, no lag. Let's get started. Our first topic is keywords. Keywords are reserved words that have special meanings and purpose within the language. సింపుల్గా చెప్పాలంటే ప్రతి భాషలో కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉంటాయి. అలాగే పైథాన్లో కూడా రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. వీటిని కంప్యూటర్ ముందే గుర్తుపెట్టుకుని ఉంటుంది. వీటిని మనం ఇష్టం వచ్చినట్టు వేరియబుల్స్ నేమ్స్గా వాడలేము. నౌ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ అండ్ ఎల్స్ ఎలిఫ్ యూజ్డ్ ఫర్ కండిషనల్ బ్రాంచింగ్ ఇన్ కోడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ అండ్ వైల్ యూజ్డ్ ఫర్ లూపింగ్ అండ్ ఇటరేషన్. ఫర్ అండ్ వైల్ ఒకే పనిని మళ్ళీ చేయడానికి ఇది వాడతాము. డెఫ్ యూజ్డ్ ఫర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి వాడతాము. క్లాస్ యూజ్డ్ టు డిఫైన్ క్లాసెస్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనము ఏదైనా ఒక కొత్త వస్తువుని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, మోడల్ లేదా బ్లూ ప్రింట్ తయారు చేయాలనుకునేటప్పుడు క్లాస్ వాడతాము. రిటర్న్ యూజ్డ్ టు రిటర్న్ ఏ వాల్యూ ఫ్రమ్ ఏ ఫంక్షన్. ఫ్రెండ్స్, మీరు ఒక జ్యూసర్ మిషన్లో పండ్లు వేస్తే అది మీకు తిరిగి జ్యూస్ ఇస్తుంది కదా. అలాగే ప్రోగ్రాంలో కూడా ఒక ఫంక్షన్ తన పని పూర్తి చేసిన తర్వాత మనకి తిరిగి రిజల్ట్ ఇవ్వడానికి రిటర్న్ వాడతాం. ఇంపోర్ట్ యూజ్డ్ టు ఇంపోర్ట్ మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్ ఇంటూ ఏ పైథాన్ స్క్రిప్ట్. పైథాన్లో మనకి కావాల్సిన అన్ని టూల్స్ ముందే ఉండవు. అవి బయట ఉన్న లైబ్రరీలని లేదా ఫైల్స్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకోవడానికి ఇంపోర్ట్ అనే కీవర్డ్ని వాడతాము. ఫ్రమ్ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ఇంపోర్ట్ టు స్పెసిఫై వాట్ పార్ట్ ఆఫ్ ఏ మాడ్యూల్ టు ఇంపోర్ట్. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద షాప్లో నుండి మనకి కావాల్సిన వస్తువులని తీసుకోవడం. నెక్స్ట్ వన్ ట్రై, యాక్సెప్ట్, ఫైనల్లీ యూజ్డ్ ఫర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రాంలో ఎర్రర్స్ వచ్చిన ప్రోగ్రామ్ ఆగిపోకుండా చూడటం. నెక్స్ట్ వన్ ట్రూ, ఫాల్స్ అండ్ నాన్ used to represent boolean values and absence of values respectively. True, false, none అనేవి మనము అవును లేదా కాదు లేదా ఏమీ లేదు అని చెప్పడానికి వాడతాము. Our next topic is identifiers in Python. Identifiers are names used to identify variables, functions, classes, modules or other objects in Python. ఐడెంటిఫైర్ అంటే ఒక పేరు. ఫ్రెండ్స్, మనల్ని గుర్తించడానికి మనకి పేర్లు ఎలాగైతే ఉంటాయో అలాగే పైథాన్లో వేరియబుల్స్కి, ఫంక్షన్స్కి, క్లాసెస్కి అండ్ మాడ్యూల్స్కి మనం పెట్టే పేర్లని ఐడెంటిఫైర్స్ అంటారు. రూల్స్ ఫర్ నేమింగ్ ఐడెంటిఫైర్స్ మస్ట్ బిగిన్ విత్ లెటర్స్ ఆర్ అండ్ అండర్ స్కోర్. పేరు ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్స్తో లేదా అండర్ స్కోర్తో మొదలవ్వాలి. కెన్ ఇన్క్లూడ్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. పేరు మధ్యలో నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ అండర్ స్కోర్ వాడవచ్చు, కానీ స్పెషల్ సింబల్స్ వాడకూడదు. కేస్ సెన్సిటివ్. పైథాన్లో చిన్న అక్షరానికి పెద్ద అక్షరానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు పైన ఉన్న 2 ఎగ్జాంపుల్స్ చూడండి. అవి 2 వేరు పేర్లుగా పైథాన్లో భావిస్తుంది. మనము ఇంతకు ముందు నేర్చుకున్న ఇఫ్, ఎల్స్, ఫర్, డెఫ్ వంటి కీవర్డ్స్లను పేర్లుగా వాడకూడదు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్. ఫస్ట్ వన్ వేరియబుల్ నేమ్, చిన్న అక్షరాలు మరియు అండర్ స్కోర్ వాడటం. అండర్ స్కోర్ మై, అండర్ స్కోర్ వార్. పేరు అండర్ స్కోర్తో కూడా మొదలవ్వచ్చు. నెక్స్ట్ వన్ మై అండర్ స్కోర్ కాన్స్టెంట్. అన్ని పెద్ద అక్షరాలతో ఉండొచ్చు. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ ఏరియా. అక్షరాలు కలిపి రాయవచ్చు. నెక్స్ట్ వన్ ఎంప్లాయ్. మొదటి అక్షరం క్యాపిటల్ ఉండవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్. 2 వేరియబుల్, స్టార్ట్ విత్ ఏ డిజిట్. ఎప్పుడు నెంబర్తో పేరు మొదలవ్వకూడదు. నెక్స్ట్ వన్ మై హైఫెన్ వార్. ఇందులో హైఫెన్ ఉంది. పైథాన్ దీన్ని మైనస్ గుర్తుగా భావిస్తుంది. కేవలం అండర్ స్కోర్ మాత్రమే వాడాలి. నెక్స్ట్ వన్ ఫర్. ఇది ఒక రిజర్వ్డ్ వర్డ్. పైథాన్లో ముందే ఉన్న పదాలను
పేర్లుగా వాడకూడదు. బెస్ట్ ప్రాక్టీసెస్: యూజ్ డిస్క్రిప్టివ్ అండ్ మీనింగ్ఫుల్ నేమ్స్, ఫాలో నేమింగ్ కన్వర్షన్స్, లోవర్ కేస్ విత్ అండర్స్కోర్ ఫర్ వేరియబుల్స్, ఫంక్షన్స్, ల్యాప్ వర్డ్స్ ఫర్ క్లాసెస్, అవాయిడ్ యూజింగ్ సింగిల్ లెటర్స్ ఎక్సెప్ట్ for counters or loop variables. Our next topic is variables in Python. Variables in Python are containers for storing data, values. They are used to label and reference memory locations where data is stored. వేరియబుల్స్ అంటే డేటాని దాచుకునే కంటైనర్స్ లాంటివి. కంప్యూటర్ మెమొరీలో డేటా ఎక్కడ ఉందో గుర్తించడానికి వీటికి మనం పేరు పెడతాం. నెక్స్ట్ వన్ ఈజ్ అసైనింగ్ వాల్యూ. యూజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ టు అసైన్ ఏ వాల్యూ టు ద వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ ఈక్వల్స్ టు 19 అండ్ నేమ్ ఈక్వల్ టు రామ్. నెక్స్ట్ వన్, డైనమిక్ టైపింగ్. Python is dynamically typed, meaning you don't need to declare the type of variable. Python infers that based on the value assigned. For example, age equals to 25. Age is an integer. Next one, age equals to John. Age is in string. Naming rules: must start with a letters or underscore. Can include letters, digits and underscore. Avoid using Python keywords and reserved words. Next topic is literals in Python. Literals are fixed values assigned to a variable. They represent constant data in a program. ఒక వేరియబుల్కి మనం ఇచ్చే వాల్యూని లిటరల్ అంటాము. ఫ్రెండ్స్, ఇందాక మనము చెప్పుకున్నాం కదా, వేరియబుల్ అంటే ఒక డబ్బా అని. అంటే లిటరల్ అంటే అందులో వేసే వస్తువు అని అర్థము. అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఈ వాల్యూస్ మారవు. టైప్స్ ఆఫ్ లిటరల్స్. ఫస్ట్ వన్, న్యూమరిక్ లిటరల్. Examples: integer, float, complex. A equals to 10, B equals to 3.14, C equals to 2 plus 3j. Next one is string literals. Strings are enclosed in single quotes, double quotes and triple quotes. For example, name equals to Python in single quote, message equals to welcome in double quote, and text equals to Python programming in triple quotes. Next one is Boolean literals. Python provides two Boolean literals like true and false. Next one is a special literal. Python provides a special literal non. For example, x equals to non. It represents absence of value.